హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో హల్వా తయారీ విధానం చూద్దాము. అప్పటికప్పుడు స్వీట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకుని చూడండి. ఫస్ట్ టైం తయారు చేసినా కానీ చక్కగా కుదురుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హల్వాలో బాగా చూయీగా ఉండే హల్వా, ఇంకా మనం ఇలా విరిపినప్పుడు ముక్కలాగా కట్ అయ్యే హల్వా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చూయీగా ఉండే హల్వా రెసిపీ అయితే ఆల్రెడీ కరుణాస్ కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేశాను. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. ఈరోజు మనం తయారు చేసే హల్వా అయితే ఇలా ముక్కలాగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ స్వీట్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్, ఇంకా బిర్యానీ రెసిపీస్ లాంటివి కావాలి అనుకుంటే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వీట్ షాప్ స్టైల్లో హల్వా తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 3 కప్పులు నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్లో నీళ్లు వేసిన వెంటనే గట్టిగా అయిపోయినట్టుగా ఉంటుంది. అదంతా కూడా మొత్తం పాలలాగా అయిపోయేలాగా గరిటతో కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్వీట్ తయారు చేసేసిన తర్వాత స్వీట్ని ఏ బౌల్లో అయితే వేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి కొంచెం నెయ్యిని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. హల్వా ప్రిపేర్ చేసిన తర్వాత ముక్కలాగా కట్ చేసుకోవడానికి ఇలా స్క్వేర్ షేప్ ఉన్న బాక్స్ లాంటిదైతే బాగుంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై నట్స్ ఏవైనా కానీ 1/2 కప్ తీసుకోవచ్చు. ఇంట్లో ఉండే బాదం, పిస్తా, క్యాష్యూ లాంటివి కూడా వేసుకోవచ్చు. నేను మల్టీ సీడ్స్ తీసుకుంటున్నాను. ఈ సీడ్స్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి, వీలైతే లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకుని ఈ సీడ్స్ని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. సీడ్స్ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకుని సేమ్ ప్యాన్లోకి 2.5 కప్పులు పంచదార వేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2.5 కప్పులు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తింటాము అనుకుంటే 1/4 కప్పు పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారని కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే పంచదార కలర్ అనేది కొంచెం మారిపోయి పాకం కూడా నల్లగా అయిపోతుంది. పంచదార కరిగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం చాలా తక్కువగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కానీ మనకి స్వీట్ కొంచెం పులుపుదనం వస్తుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుని కార్న్ఫ్లోర్ సొల్యూషన్ ఉంది కదా, ఆ సొల్యూషన్ని ఒకసారి గరిటతో కలుపుకుని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ సొల్యూషన్ని పంచదారలో వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ సొల్యూషన్ వేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా స్వీట్ రెడీ అయ్యేంత వరకు కూడా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి. కార్న్ఫ్లోర్ సొల్యూషన్ వేసిన తర్వాత 4-5 నిమిషాలకి ఇలా చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి పడేటప్పటికి చాలా షైనీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి. ఈ హల్వా తయారు చేసుకునేటప్పుడు నెయ్యి అనేది ఒకేసారి వేసేయకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గరిటతో బాగా కలుపుకుని ఆ నెయ్యి అంతా కూడా స్వీట్లోకి కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. హల్వాలోకి నెయ్యి 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. నేతి స్వీట్ లాగా కావాలి అనుకుంటే 1/2 కప్పు వరకు పడుతుంది. ఇలా బ్యాచెస్ వైజ్గా నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. స్వీట్ ఈ విధంగా బాగా థిక్గా అయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే హల్వా బాగుంటుంది అనుకుంటే కలర్ వేసుకోవచ్చు.
హల్వా చూడ్డానికి రెడీ అయిపోయినట్టే ఉంటుంది, కానీ ప్రతిసారి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా హల్వా కొంచెం దగ్గరికి పడిన తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం హల్వాని తీసుకుని చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు చూసినా మనకి బాగా సాఫ్ట్గా ఉంటుంది, అందుకని కొంచెం చల్లారిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే మనకి హల్వా రెడీ అవ్వలేదు. ఇలా చేతికి అంటుకుపోతుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి హల్వాని వేసిన తర్వాత చెయ్యి మాత్రం తడి చేసుకోండి, కొంచెం వేడి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ హల్వాని చేత్తో తీసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉండాలి. అలాగే హల్వాని మనం ఇలా తీసినప్పుడు ఎంత సాగితే మనకి తయారు చేసుకున్న తర్వాత స్వీట్ అంత చూయిగా ఉంటుంది. హల్వా తినేటప్పుడు మరీ సాగుతున్నట్టు ఉండకూడదు అనుకుంటే కనుక మనకి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. హల్వా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న సీడ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. స్వీట్ పైన కొన్ని సీడ్స్ని స్ప్రింకిల్ చేసుకోవడం కోసం కొన్ని సీడ్స్ని ఉంచుకుని మిగిలినవన్నీ కూడా ఇలా స్వీట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న హల్వాని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పైన కొంచెం నెయ్యిని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్లో పైన కొన్ని డ్రై నట్స్ కూడా వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హల్వాని 2 గంటల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన స్వీట్ని వేరే ప్లేట్లోకి ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవాలి. బౌల్లో ముందుగానే నెయ్యి స్ప్రెడ్ చేసుకుని హల్వా వేసాం కాబట్టి చాలా సింపుల్గా ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు హల్వాని నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సింపుల్గా టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్ హల్వా రెడీ అయిపోయింది. మరి ఈ హల్వా రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.